యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తాతయ్య పెద్దవారు, ఆకలితో ఉండడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు. భాస్కర్ పెద్దనాన్న ఆకలికి ఆగలేరని మీకు తెలుసు. అఖిల్ బాబాయ్ ఇప్పుడు వర్క్ లో ఉన్నారు. తినకపోతే బ్రెయిన్ పనిచేయదు. ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండే సుమంగలి అమ్మమ్మ ఉదయం నుంచి ఏమీ తినలేదు. పావని పెద్దమ్మ డాడీ ఆకలికి ఓర్చుకుంటారు. నేను కూడా ఆగలేను. పాపం అనుకీర్తిలో ఆగలేరు నానమ్మ. వాళ్ళకి ఆకలిగా ఉంది. అంతేకాదు హారిక పిన్ని మమ్మీ కడుపులో బేబీస్ ఉన్నారు కదా, వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు. ఆకలంటే వాళ్ళకి అస్సలు తెలియకుండా పోవచ్చు. పిన్ని మమ్మీ ఏదైనా తింటేనే కదా కడుపులో ఉన్న బేబీస్ కి ఫీడింగ్ అందేది. పాపం వాళ్ళని పస్తులో పెట్టడం బాగుండదు కదా నానమ్మా. బయట జరిగే గొడవలు ఏవి కడుపులో ఉన్న బేబీస్ కి తెలియవు కదా. ఇంకా ఫీడింగ్ ఎందుకు అందలేదని వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ప్లీజ్ నానమ్మ, వాళ్ళ కోసమైనా వచ్చి భోంచేయరా. వాళ్ళు బయట లేరు కాబట్టి, వాళ్ళకి మాటలు రావు కాబట్టి వాళ్ళ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నానమ్మా. పద, వస్తున్నాను. థ్యాంక్ యూ నానమ్మా, థ్యాంక్ యూ. బ్రహ్మదేవుడు దిగొచ్చినా అత్తయ్య బయటికి రాదు అన్నారు. బన్నిగాడు తీసుకొస్తున్నాడేంటి? వాడు పిల్లడు కాదే, పిడుకు.
ఏంటి జయంతి, అప్పుడే లేచేశావు? నాకు కడుపు నిండిపోయిందండి. చాలా థ్యాంక్స్ బన్నీ, మీ నాన్నమ్మతో అన్నం తినిపించావు. అమ్మ వసు, నువ్వు ఇంకా భయపడాల్సిన పని లేదు. అమ్మ మెల్లమెల్లగా కరుగుతుంది. 2 రోజుల్లో మీ అత్తయ్య మనసు మెత్తబడుతుంది. నువ్వు సంతోషంగా ఉండు. అత్తయ్య గురించి వసు వర్రీ అవుతోంది మావయ్య. ఇప్పుడు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. రిలాక్స్గా ఉండండి. రేపు ఒకసారి అమ్మతో మాట్లాడి నచ్చ చెప్తాను. ఏదో జరుగుతుందన్నారు, ఏం జరగట్లేదేంటంటీ? అత్తయ్య కూల్ అయిపోయారు. నీకలా అనిపించిందా? నాకు మాత్రం మీ అత్తయ్య మరోలా కనిపించింది. మరోలా అంటే? మీ అత్తయ్యను బాగా గమనించాను. తన మైండ్లో ఏదో ప్లాన్ రన్ అవుతోంది. అందుకే ఎవరేం మాట్లాడినా ఎదురు చెప్పకుండా మౌనంగా భోంచేసి వెళ్ళిపోయింది. అంటే అత్తయ్య రేపు ఏదైనా చేయబోతుందా? అత్తయ్య ఇంత త్వరగా నన్ను క్షమిస్తుంది అని అనుకోలేదక్కా. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతా బన్నీ వల్లే వసు. నిన్న రాత్రి బన్నీ అత్తయ్య రూంలోకి వెళ్ళి ఏం చెప్పాడో ఏమో. అత్తయ్య వెంటనే మనసు మార్చుకున్నారు. నేను తల్లి అవ్వటం, మావయ్య గారితో సహా అందరూ హ్యాపీగా ఉన్నారక్కా. అత్తయ్య మనసు కూడా మారిపోయింది కాబట్టి ఇక నెమ్మదిగా ఉండొచ్చు కదా? అవును వసు, ఇక టెన్షన్ పడకు. హాయిగా ప్రశాంతంగా ఉండు. వెళ్ళి అత్తయ్యకి నీ చేతులతో కాఫీ ఇవ్వు. మీకోసమే వస్తున్నాను అత్తయ్య. కాఫీ తీసుకోండి. పచ్చి మంచినీళ్లు కూడా వద్దు. అత్తయ్య, ఇక ఈ ఇంటి గాలి కూడా నేను పీల్చుకోదలుచుకోలేదు. ఈ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఏమంటున్నారు అత్తయ్య? మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతారా? నా మాటకి విలువ లేని చోట, నాకు గౌరవం లేని చోట, నా పెద్దరికం చెల్లుబాటు కాని చోట నేను ఉండదలుచుకోలేదు. నన్ను ప్రేమించని మనుషుల మధ్య నేను కూడా ఉండాలనుకోవడం లేదు. వెళ్ళిపోతున్నాను. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అత్తయ్య. నన్ను ఆపే హక్కు నీకు లేదు. బతిమాలుకునే చనువైతే ఉంది కదత్తయ్య. మీ ఇంట్లోంచి మీరు వెళ్ళిపోవడం ఏంటి? మీకు గౌరవం లేదు అని, మీ మాటకి విలువ లేదు అని, మిమ్మల్ని ఎవరూ ప్రేమించడం లేదని మీరెందుకు అనుకుంటున్నారు అత్తయ్య? నీ వల్లే నాకీ పరిస్థితి వచ్చింది. నా మాట కాదని నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. నా కొడుకు అభి నాకిచ్చిన మాట తప్పాడు. ఆఖరికి నా భర్త కూడా నిన్నే సపోర్ట్ చేస్తున్నారు. ఎవ్వరూ నా మాట వినట్లేదు. ఈ ఇంట్లో మీరంతా ఒకవైపు, నేనొకవైపు ఉండిపోయాను. ఒంటరినైపోయాను. అలాంటప్పుడు నేను ఈ ఇంట్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? లేదత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు.
తల్లిని కావాలనే కోరిక ఆశ నాకు ఏ కోశాన లేవు. అను, కీర్తి, బన్నీలు నా పిల్లలు అనుకున్నాను. మీరు చెప్పక ముందే మాకు మళ్ళీ పిల్లలు వద్దనుకున్నాను. ఉన్న ముగ్గురే చాలు అనుకున్నాము. కానీ కానీ అనుకోకుండా జరిగిపోయింది అత్తయ్య. మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తుందని ఆయన కానీ నేను కానీ ఊహించలేదు. ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నేనైతే ఈ ఇంట్లో ఉండలేను. అడ్డు తప్పుకో. నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని వెళ్ళనివ్వను అత్తయ్య. ఇప్పటిదాకా నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడైనా ఈ ఆఖరిసారైనా విను. చివరిసారిగా ఈ అత్తని, నా పెద్దరికాన్ని గౌరవించు. లేదత్తయ్య, మీరేమనుకున్నా సరే నేను మిమ్మల్ని ఇంటి గడప దాటనివ్వను. ఆఖరిసారిగా చెప్తున్నాను వసు, నాకు కోపం తెప్పించుకో. మీరు వెళ్ళాలి అనుకుంటే నా శవాన్ని దాటుకుని ముందుకు వెళ్ళాలత్తయ్య. వసు! డాక్టర్ త్వరగా చూడండి, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. వాట్ హ్యాపెండ్? కాల్ జారి మెట్లపై నుంచి కింద పడిపోయింది డాక్టర్. తను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇందాకటి నుంచి కళ్ళు తెరిచి మాట్లాడడం లేదు. ప్లీజ్ త్వరగా చూడండి. మా మమ్మీని సేవ్ చేయండి ఆంటీ. బన్నీ, డోంట్ వరీ బన్నీ. డాక్టర్ ప్లీజ్ త్వరగా చూడండి. బాయ్స్ త్వరగా తీసుకురండి.
డాక్టర్ తన కండిషన్ ఎలా ఉంది? ఒక రోజు గడిస్తే గానీ ఏం చెప్పలేం సార్. స్టిల్ తను అన్కాన్షియస్ లోనే ఉంది. తను షాక్ కి గురైనట్టుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇక దేవుడి దయ. మీరు ధైర్యంగా ఉండండి. పంతులు గారు, చెప్పు బాబు. మా అమ్మ పేరు వసుంధర. మా అమ్మ కడుపులో ఒక బుల్లి బాబున్నాడు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకేం కావద్దని అర్చన చేయండి పంతులు గారు. అలాగే బాబు. సహస్రనామ తత్తుల్యం రామనామ వరేననే శ్రీరామదేవ పూజాం కరిష్యే. ఓం అతధ్యానం సీతారామ పరబ్రహ్మణే నమః. శ్రీరామదేవ పూజాం కరిష్యే. స్వామి, మా అమ్మకి తమ్ముడికి ఏమీ కాకూడదు, నువ్వే కాపాడాలి. స్వామి, మా సమస్యకు మీరు చెప్పిన పరిష్కారం ఫలించింది. మాకు మంచి జరిగింది స్వామి. అంతా మీ ఆశీర్వాదం వల్లనే స్వామి. సంతోషం. పంతులు గారు, ఆయన ఎవరు? ఆయన గొప్ప మహిమగల స్వామీజీ బాబు. మనకేదైనా సమస్య ఉంటే పరిష్కారం చెప్తారు. కావాలంటే వెళ్ళతన్ని అడుగు. స్వామి, చెప్పు నాయనా. నాకొక సమస్య ఉంది. మీరే దానికి పరిష్కారం చెప్పాలి స్వామి. అర్థమైంది నాయనా. మానవ ప్రయత్నాన్ని మించి దైవ సహాయాన్ని కోరి వచ్చావు. మీ అమ్మ ప్రాణాల కోసం వచ్చావు. అవును స్వామి, మా అమ్మను తమ్ముణ్ణి ఆ దేవుడే కాపాడాలని డాక్టర్ ఆంటీ చెప్పారు. ఇంత చిన్న వయసులో మీ అమ్మ కోసం దేవుడి దగ్గరికి వచ్చావంటే ముచ్చటేస్తుంది నాయనా. దేవుడు తప్పకుండా మీ అమ్మను కాపాడతాడు. అందుకు నువ్వు ఒక పని చేయాలి. మీరేం చేయమన్నా చేస్తాను స్వామి. కానీ నువ్వు చిన్నపిల్లవాడివి. అంత పెద్ద కార్యం చేయగలవా? అంత భారం మొయ్యగలవా లేదా అని సందేహంగా ఉంది. మా అమ్మ కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను స్వామి. చిరంజీవ, ప్రాణాలక్కర్లేదు కానీ 24 గంటల పాటు పచ్చి గంగైన ముట్టకుండా ఉపవాస దీక్ష చేపట్టి భిక్షాటన చేయాలి.